గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శ్రీనాథ్. ఏంటి పిఏ కృష్ణారెడ్డి అంటే ఇటీవల అంటే నిన్న ఆయన ఒక ఇంటర్వ్యూ చూశాను ఈరోజు. చాలా కీలకమైన అంశాల గురించి చెప్తున్నాడు. ఆయన ఏమంటాడంటే, నేను వెళ్ళాను ఇంట్లోకి, వెళ్ళి చూసేటప్పటికి ఆయన బాత్రూంలో చిన్న దెబ్బ తగిలింది. ఆయన పల్సు పట్టుకొని చూస్తే పల్సు లేడని చెప్పాను. తర్వాత ఒక కంప్లైంట్ ఇవ్వమంటే కంప్లైంట్ ఇచ్చాను. అంతే తప్ప ఇంకెక్కడా తన ప్రమేయం కానీ తను ఎక్కడా చెప్పట్లేదు. చివరికి ఫైనల్గా ఇంకొక పరుడు ఏం చెప్పాడంటే, వైఎస్ సునీత తన ఇంటికి పిలిచింది, వెళ్ళాను, వెళ్ళినప్పుడు నువ్వు నిజం చెప్పు, నువ్వు నిజం చెప్పకపోతే మేము ఒప్పుకోము అని తను బెదిరించిందని, అందుకు నర్రెడ్డి తను ఆర్గ్యుమెంట్ చేశానని, ఆ సమయంలో నర్రెడ్డి రాజశేఖరుని కృష్ణారెడ్డి కనుక నిజం చెప్పకపోతే నువ్వు ఇరుక్కుంటావు అని నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని అన్నది తన భర్తనని చెప్పని ఒక కొత్త విషయాన్ని తీసుకొచ్చాడు. అంటే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఇరుక్కుంటాడు అని వైఎస్ సునీత చెప్పింది అని కృష్ణారెడ్డి ఇప్పుడు బయటికి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అసలు కృష్ణారెడ్డి పాత్ర ఏంటి, కృష్ణారెడ్డికి సంబంధించి ఎలా చూడాలి? కృష్ణారెడ్డి ఇటీవల కాలంలో హైదరాబాద్ కోర్టులో, సిబిఐ కోర్టులో సునీత మీద విచారణ జరపండి, కేసు తప్పుదోవ పడుతుంది, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి విచారించండి, ఇదంతా కూడా వీళ్ళ కుట్రలో భాగమై ఉంటుందని ఆయన పిటిషన్లు దాఖలు చేయటం వెనక కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఏంటి శ్రీనాథ్? సార్, ఈరోజు కృష్ణారెడ్డి ఏదైతే ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తను వెళ్లే సమయానికి చిన్న దెబ్బతో వివేకానంద రెడ్డి బాత్రూమ్ లో పడి ఉన్నాడన్న చెప్పినటువంటి అంశాన్ని మనం మొదటి ఆ బాత్రూమ్ కి వెళ్లే దారిలో ఉన్నటువంటి మెయిన్ హాల్లోనే వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి హత్య చేయబడినటువంటి స్థలం అది. అక్కడ అనేకమైనటువంటి గాయాలతో విపరీతమైనటువంటి రక్తస్రావం జరిగి ఉన్నటువంటి ప్లేస్ ను దాటుకొని బాత్రూమ్ దగ్గరికి కృష్ణారెడ్డి వెళ్ళాలి. మరి కృష్ణారెడ్డి బాత్రూమ్ లో చిన్న గాయంతో పడి ఉన్నటువంటి వివేకను పల్స్ పట్టుకొని చూసా అని చెప్పేటటువంటి కృష్ణారెడ్డికి బాత్రూమ్ కు వెళ్ళక ముందే హాల్లో రక్తపు మడుగులు ప్రవహించేటటువంటి రక్తపుకు సంబంధించినటువంటి ఆనవాళ్లు కనపడడం లేదా సార్? ఓకే, మనము హాల్ దాటుకొని బాత్రూమ్ కి వెళ్లాల్సినటువంటి పరిస్థితిలో కృష్ణారెడ్డి హాల్లో ఉన్నటువంటి రక్త ప్రవాహాలను దాటుకొని వెళ్లే సమయంలో ఆయనకు రక్తం కనపరాదు. ఆ విషయాన్ని ఆ ఇంటర్వ్యూలో ఆయన ప్రస్తావించాడు. అంటే కుట్రను దాపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు, కేసుని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ సార్, ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నటువంటి అంశం, ఆయన హాల్లో జరిగినటువంటి అంశం ఏమీ చెప్పకోకుండా బాత్రూమ్ లో చెప్పినటువంటి అంశాన్ని చెప్పాడు. ఓకే, చిన్న గాయం అని చెప్పాడు, పల్స్ పట్టుకున్నా అంటున్నాడు. పల్స్ పట్టుకొని చిన్న గాయం అని గుర్తించినటువంటి కృష్ణారెడ్డికి వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి బాడీలో ఆ తల దగ్గర అనేకమైనటువంటి చోట్ల అంత పెద్ద గాయాలు కనిపించకుండా ఎలా పోతాయి సార్? అవన్నీ చిన్న గాయాలైతే ఇంకా పెద్ద గాయాలంటే ఎలా ఉండాలి? మొండెం తల వేరు తీస్తే అది పెద్ద గాయం అవుతుంది అనేది కృష్ణారెడ్డి యొక్క ఆలోచన ఉండి ఉండొచ్చేమో సార్. ఓకే, రైట్, ఆయన అలా భావించి ఉండొచ్చు. ఇంటర్వ్యూలో తను పన్ని కట్టుకొని తను ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం ఇది ఎలా ఉందంటే పరిటాల రవిని చంపిన తర్వాత మొద్దు శ్రీని ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, గుర్తుందా? బావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం వేసేసానని. అలా ఉందట్లుంది. ఆ మొద్దు శ్రీను కడపకొచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి సంఘటన, ఇప్పుడు కృష్ణారెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చిన సంఘటన రెండు ఒకసారి మ్యాచింగ్ చేసుకునే దానికి ఆస్కారం ఉన్నట్లు ఉంటాయి సార్. ఎక్కడో అనంతపురంలో జరిగినటువంటి మర్డర్ లో ఇన్వాల్వ్ అయినటువంటి మొద్దు శ్రీను కడపకు వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాడు. కృష్ణారెడ్డి పులివెందులో ఇన్ని రోజులుగా ఇన్ని మీడియా సంస్థలు వెంటబడితే కనీసము బయట కూడా ఇవ్వడానికి ఇష్టపడని కృష్ణారెడ్డి హైదరాబాద్ కు వచ్చి ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తాడు. ఈ ఛానల్ ముందు నుంచి సరే అందుట్లో సరే వారి ఇష్టం, అది అంశానికి సంబంధించి అంటే సిబిఐ కూడా బెదిరిస్తుంది. వివేకానంద రెడ్డికి సంబంధించిన హత్యలో కూతురు కొడుకు అల్లుడు పైన ఆ ఒక రకమైనటువంటి కథనాలు అల్లుతున్నటువంటి ఛానల్ కే ఇంటర్వ్యూలు ఇవ్వడం అన్నటువంటి దాన్ని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. దాన్ని ఆలోచింపజేసేటటువంటి అంశంగా పరిగణిస్తా ఉన్నారు సార్. రైట్ శ్రీనాథ్, అంటే అది వాళ్ళ ఇష్టం. సరే, వాళ్ళు ఎవరైనా ఛానల్ ఇంటర్వ్యూ ట్రై చేయడంలో తప్పు లేదు, ఆ ఇంటర్వ్యూ ఇవ్వడంలో కూడా తప్పు లేదు.